ఉష్ణం. వేడివేడి కాఫీ కప్పులో మన వేళ్లను వెచ్చగా చేసేది అదే. మండుటెండలు మనకు చెమటలు పట్టించేది కూడా అదే. ఈ శక్తి అంటే ఈ హీట్ మన చుట్టూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాని కంటికి కనిపించకుండా ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి అదెలా ప్రయాణిస్తోంది? ఆ ప్రయాణం వెనక్కున్న అద్భుతమైన సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న విషయం ఆలోచించండి. మనమందరం ఇది గమనించే ఉంటాం. వేడివేడి టీలో ఒక స్టీల్ స్పూన్ పెట్టామనుకోండి, కొన్ని క్షణాల్లోనే అది పట్టుకోలేనంత వేడెక్కిపోతుంది. అదే టీలో ఒక చెక్క స్పూన్ పెడితే అది మాత్రం చల్లగానే ఉంటుంది. రెండూ ఒకే టీలో ఉన్నా ఈ తేడా ఏంటి? ఈ చిన్న ప్రశ్నకు సమాధానమే ఉష్ణం ప్రయాణించే విధానంలో దాగి ఉంది. ఉష్ణ ప్రయాణానికి ఒకే ఒక్క సింపుల్ రూలుంది. అదేంటంటే ఉష్ణం ఎప్పుడూ వేడిగా ఉన్న ప్రదేశం నుంచి చల్లగా ఉన్న ప్రదేశానికి మాత్రమే వెళ్తుంది. ఇది కొండపైనుంచి నీళ్లు కిందకి పారినంత సహజమైన విషయం. వేడి వస్తువులు తమ వేడిని చల్లని వాటికి పంచుకుంటాయి. రెండూ ఒకే ఉష్ణోగ్రతకు వచ్చేంతవరకు ఈ ప్రవాహం అస్సలాగదు. ఈ శక్తి బదిలీ అవ్వటానికి మొత్తం 3 రహస్య మార్గాలున్నాయన్నమాట. వాటి పేర్లే ఉష్ణవహనం, సంవహనం మరియు వికిరణం. మన స్పూన్ వెనకున్న రహస్యాన్ని ఛేదించాలంటే ఈ 3 మార్గాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పదండి, ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, ముందుగా చాలా డైరెక్ట్ పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఉష్ణవహనం. ఇది అక్షరాల ఒక వస్తువుని తాకడం ద్వారా జరిగే ఉష్ణబదిలీ. ఉష్ణవహనం అంటే ఏంటంటే అణువులో వాటి ప్లేస్ నుంచి కదలకుండా వాటి పక్కనే ఉన్న అణువులకి వైబ్రేషన్స్ ద్వారా శక్తిని పాస్ చేయడం. ఒక డామినో ఎఫెక్ట్ లాగా అన్నమాట. మొదటి డామినో పడిపోతే అది దాని పక్కదాన్ని పడేస్తుంది, అలా శక్తి ముందుకు వెళ్తుంది. కాని డామినోలు మాత్రం వాటి స్థానంలోనే ఉంటాయి. ఘనపదార్థాల్లో అణువులన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. అందుకే ఒక అణువు వైబ్రేట్ అయితే ఆ వైబ్రేషన్ పక్కనున్న అణువుకి వెంటనే తగులుతుంది. అందుకే ఘనపదార్థాల్లో ఉష్ణం చాలా వేగంలో పాకుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ ఉష్ణవహనమే. ఇక్కడే మన చెంచా మిస్టరీ వీడిపోతుంది. అన్ని పదార్థాలు ఉష్ణాన్ని ఒకేలాగా బదిలీ చెయ్యలేవు. లోహాల లాంటి కొన్ని పదార్థాలు వాహకాలు అంటాం. ఇవి ఉష్ణాన్ని ఫాస్ట్గా బదిలీ చేస్తాయి. అదే చెక్క, ప్లాస్టిక్ లాంటివి బంధకాలు అంటాం. ఇవి ఉష్ణ బదిలీని స్లో చేస్తాయి. అందుకే లోహపు చెంచా వేడిని మన చేతికి అంత ఫాస్ట్గా చేరవేస్తుంది. ఈ స్లైడ్ ఒక ముఖ్యమైన విషయం చెప్తోంది. చూడండి, ఉష్ణం ప్రవహించడాన్ని ఒక హైవేపై వెళ్లే కార్లతో పోల్చండి. హైవే ఎంత వెడల్పుగా ఉంటే అన్ని కార్లు ఒకేసారి వెళ్లగలవు కదా. అలాగే ఒక వస్తువు ఎంత మందంగా ఉంటే ఉష్ణం ప్రవహించడానికి అన్ని దారులు దొరికి అది మరింత వేగంగా ప్రయాణిస్తోందన్నమాట. శాస్త్రవేత్తలు ఈ ఉష్ణ ప్రవాహాన్ని ఒక సూత్రంలో పెట్టారు. చూడటానికి ఇది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా సింపుల్. ఉష్ణ ప్రవాహం ముఖ్యంగా 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు దేంతో తయారైంది, అది ఎంత వెడల్పుగా ఉంది, ఇంకా 2 చివర్ల మధ్య టెంపరేచర్లో ఎంత తేడా ఉంది. అంతే. వస్తువు పొడవుగా ఉంటే ప్రయాణం కొంచెం నెమ్మదిస్తుంది, అంతే. దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఈ ఉష్ణ ప్రవాహాన్ని ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లాగా ఊహించుకోవచ్చు. ఉష్ణోగ్రతలో తేడా అనేది వోల్టేజ్ లాంటిది. అది ప్రవాహాన్ని ముందుకు నెడుతుంది. మరి ఉష్ణ ప్రవాహమేమో కరెంట్ లాంటిది. పదార్థం యొక్క నిరోధకత కరెంటును ఆపే రెసిస్టెన్స్ లాంటిది. భలే ఉంది కదూ ఈ పోలిక. సరే, ఇప్పుడు రెండో పద్ధతి దగ్గరికి వెళ్దాం. ఇది ఎక్కువగా ద్రవాలు, వాయువులలో కనిపిస్తుంది. దీని పేరే సంవహనం. ఇది ప్రవాహం ద్వారా జరిగే బదిలీ. ఉష్ణవహనంలో అణువులు పక్కవాళ్లకి శక్తిని పాస్ చేస్తే, సంవహనంలో అణువులే స్వయంగా ప్రయాణిస్తాయి. తమతో పాటు ఉష్ణాన్ని కూడా మూటగట్టుకొని వెళ్తాయన్నమాట. వేడిగాలి లేదా వేడినీరు పైకి వెళ్లడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ద్రవాలు, వాయువులలోని అణువులు స్వేచ్ఛగా కదలగలవు కాబట్టి వాటిలో ఉష్ణ బదిలీకి ప్రధాన మార్గం ఈ సంవహనమే. మనం పీల్చే గాలి దగ్గర్నుంచి పెద్ద పెద్ద సముద్ర ప్రవాహాల వరకు అన్నింటి వెనక ఉంది ఇదే. దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ నీళ్లను వేడి చేయడం. గిన్నె అడుగున ఉన్న నీళ్లు ముందు వేడెక్కుతాయి. వేడెక్కినప్పుడు వ్యాకోచించి తేలికగా మారతాయి. అలా తేలికైన వేడినీళ్లు పైకి వెళ్తాయి. పైన ఉన్న చల్లని, బరువైన నీళ్లు కిందికి వస్తాయి. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
దీన్నే సంవహన ప్రవాహం అంటాం. గాలిలో పొగ పైకి లేవడం వెనక ఉన్న సూత్రం కూడా ఇదే. ఓకే, ఇక మనం మూడోది చివరిదైన పద్ధతికి వచ్చేశాం. దాని పేరే వికిరణం. ఇది మిగతా రెండింటికి చాలా చాలా భిన్నమైనది. ఎందుకంటే ఇది శూన్యంలో కూడా ప్రయాణించగలదు. వికిరణమంటే ఉష్ణం తరంగాల రూపంలో అంటే వేవ్స్ లాగా ప్రయాణించడం. దీనికి ఎలాంటి స్పర్శగాని, గాలి, నీరులాంటి మాధ్యమం గాని అవసరం లేదు. చలిమంటకు కొంచెం దూరంగా నిలబడ్డా మనకు వెచ్చగా అనిపిస్తుంది కదా, ఆ వేడి మనల్ని చేరేది ఈ వికిరణం ద్వారానే. వికిరణం ఎంత పవర్ఫుల్ అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సూర్యుడు. భూమికి, సూర్యుడికి మధ్య కోట్లాది కిలోమీటర్లు శూన్యముంది. అక్కడ ఉష్ణవహనం జరగడానికి అణువులు లేదు, సంవహనం జరగడానికి ఏమీ లేదు. అయినా సరే సూర్యుని శక్తి వికిరణం రూపంలో అంత దూరం ప్రయాణించి మన భూమిని చేరుతోంది. అద్భుతం కదా. ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఉంది. ఏ వస్తువైతే ఉష్ణాన్ని బాగా పీల్చుకుంటుందో అది ఉష్ణాన్ని బాగా బయటకు పంపిస్తుంది. నల్లని వస్తువులు ఎక్కువ వికిరణాన్ని గ్రహిస్తాయి, అలానే విడుదల కూడా చేస్తాయి. అందుకే కదా మనం ఎండాకాలంలో నల్లబట్టలు వేసుకుంటే భగభగలాడిపోతాం. దీనికి ఆపోజిట్ వెండిలాంటి మెరిసే ఉపరితలాలు వికిరణాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే అవి తక్కువగా వేడెక్కుతాయి. సరే, ఉష్ణవహనం, సంవహనం, వికిరణం ఈ మూడు మార్గాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ లైఫ్లో ఈ మూడు కలిసి ఎలా పనిచేస్తాయో ఒక సూపర్ ఎగ్జాంపుల్తో చూసేద్దాం. మనందరికీ తెలిసిన థర్మాస్ ఫ్లాస్క్ గురించి ఆలోచిద్దాం. అది గంటల తరబడి కాఫీని వేడిగా లేదా నీళ్లని చల్లగా ఎలా ఉంచగలుగుతోంది? ఇదేమైనా మ్యాజిక్కా? కాదు, ఇది పక్కా ఫిజిక్స్. థర్మాస్ అనేది ఈ మూడు ఉష్ణబదిలీ పద్ధతుల్ని ఓడించడానికి డిజైన్ చేసిన ఒక తెలివైన పరికరం. అది ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్, థర్మాస్లో రెండు గోడల మధ్య వాక్యూమ్ అంటే శూన్యం ఉంటుంది. అక్కడ గాలి కూడా ఉండదు. గాలి అణువులే లేకపోతే ఉష్ణవహనం, సంవహనం జరగలేవు. సో ఫస్ట్ రెండు దారులు బ్లాక్. రెండోది, లోపలి గోడలకు వెండి పూత ఉంటుంది. ఈ మెరిసే పూత ఒక అద్దంలా పనిచేసి ఉష్ణకిరణాలను బయటకు వెళ్లకుండా మళ్లీ లోపలికే పంపిస్తుంది. దీంతో వికిరణం కూడా ఆగిపోతుంది. ఇక ఫైనల్గా పైన ఉండే మూత, ఇదొక బంధకంలా పనిచేస్తూ దాని ద్వారా వేడి బయటకు పోకుండా కాపాడుతుంది. చూశారా ఎంత తెలివైన డిజైనో? చూశారు కదా, ఒక మామూలు చెంచా వెనుక, ఒక థర్మాస్ ఫ్లాస్క్ వెనుక ఎంత సైన్స్ దాగియుందో. ఉష్ణవహనం, సంవహనం, వికిరణం ఈ మూడు శక్తులు మన ప్రపంచాన్ని నిరంతరం నడిపిస్తున్నాయి. ఇప్పుడీ రహస్యం మనకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ టైం చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు లేదా వేడి కాఫీ తాగుతున్నప్పుడు ఆ వేడి మన దగ్గరికి ఏ మార్గంలో ప్రయాణించిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ కొత్త దృష్టితో చూస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అద్భుతంగా కనిపిస్తుంది కదా.